అందరికీ నమస్తే. అందరు ఎట్లున్నారు? నేను మీ పుష్ప వీరేశం. నకరేకల్లు కాన్స్టిట్యున్సీ తెలంగాణలో ఉన్న వాళ్ళకి, నా వీడియో చూస్తున్న వాళ్ళకి, బాడీ ఈ ఎండల వల్ల డిహైడ్రేషన్ అవుతుంది. వాటర్ కంటెంట్ ఆల్రెడీ ఉన్న వాళ్ళు, రోజు వాటర్ తీసుకునే వాళ్ళు దాని నుంచి తప్పించుకోగలుగుతున్నారు. కానీ వాటర్ తక్కువ తీసుకునే వాళ్ళం ఎవరైతున్నామో దానివల్ల డిహైడ్రేషన్ అయిపోయి సడన్గా ప్లేట్లెట్స్ పడిపోతున్నాయి. దయచేసి అర్థం చేసుకోండి. బతుకు తెరువు కోసం ఎవరైతే ఎండలు తిరుగుతామో, ఎండలు తిరగకుండా బతకలేని వాళ్ళకు, మన పనులు, మన ప్రొఫెషన్ అట్లాంటిది ఎవరైతే ఉన్నామో వాళ్ళం ఖచ్చితంగా 5 లీటర్ల వాటర్ తీసుకోవాలి. ప్రాణాంతకంగా ప్రమాదం కూడా అవుతుంది. ఈరోజు నేను మన ఇంటి నుంచి 5 పేషెంట్లకు నేను ఫోన్ చేసి ఇట్లా పేషెంట్లు ఉన్నారని చెప్పి మన వాళ్ళ దగ్గర తోలడం జరిగింది. అందుకే ఈ ఇన్ఫర్మేషన్ మీకు చెప్పాలని కోరుకుంటున్నా. దయచేసి ప్రతి ఒక్కరూ వాటర్ పర్సంటేజ్ని ఎక్కువ తీసుకోండి. ఎండలు తిరిగే వాళ్ళు మాత్రం తప్పకుండా వాటర్ ఎక్కువ తీసుకోవాలని కోరుతూ, ఇట్లు మీ పుష్ప వీరేశం.